ఒక్క విషయం అధ్యక్ష, వెతుకుతూనే ఉండు. అరే బంటి, నీకు ప్రాబ్లం దొరికిందా ఏంటి? కంపెనీ పేరు ఫస్ట్ క్రై, మొదటి ఏడుపు. ఇప్పుడు నువ్వు షాప్ ఓపెన్ చేసుకో, సామాన్లు నేనే పంపిస్తున్నా, కస్టమర్ని కూడా నేనే పంపిస్తున్నా. హాయిగా షాప్ ఓపెన్ చేసుకొని అమ్ముకోలేవా? ప్రతి సంవత్సరం మన భారతదేశంలో 2.5 కోట్ల చిన్నపిల్లలు పుడతారు. ఎంత? 2.5 కోట్లు. ఒరే మనవడే, నాకు ఒకటి అర్థం కాదు. ఎప్పుడైనా మనిషి ముందు సాటి మనిషి ఏడుస్తుంటే చాలా బాధ అవుతుందిరా. అదే ఒక హాస్పిటల్లో చిన్నపిల్లోడు పుట్టి అప్పుడు ఏడుస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఫుల్ ఖుష్ అయి నవ్వుతారు. ఆ చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు ఆ వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చే ఆనందం ఎంతో తెలిసారా? 100 పండుగలన్నీ ఒకేసారి చేసుకుంటే ఎంతైతే ఆనందం వస్తుందో అంతగా సంతోషిస్తారంట. మరి అది నిజమో కాదో మీరే చెప్పండి కొంచెం. కానీ వీళ్ళకి కావాల్సిన వస్తువులను సేవ చేసే కంపెనీలు చూస్తే కనుక వేలలో లెక్క పెట్టవచ్చు. చిన్న పిల్లలకి ఏం అవసరం ఉంది? పెద్దగా అయిన తర్వాత మేము కొనిపిస్తాంలే మెల్లగా. మగవాళ్ళ కోసం వేల బ్రాండ్స్ ఉన్నాయి, అదే ఆడవాళ్ళ కోసం లక్షల బ్రాండ్స్ ఉన్నాయి. మరి చిన్న పిల్లల కోసం ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి? వేలలో లెక్క పెట్టవచ్చు. ఈ విషయం మీద ఒక మార్వాడి కన్ను పడింది. 12 సంవత్సరాల్లో 22,000 కోట్ల కంపెనీని స్థాపించేశాడు. మరి ఆ దొర పేరు ఏంది సామి? ఆ దొర పేరు సుపం మహేశ్వరి. కంపెనీ పేరు ఫస్ట్ క్రై, మొదటి ఏడుపు. వీళ్ళకు 100 సిటీస్లలో 400+ అవుట్లెట్స్ ఉన్నాయి. 6,000 బ్రాండ్స్, 2 లక్షల కంటే ఎక్కువ ఐటమ్స్ వీళ్ళు అమ్ముతారు. ఒక్క విషయం అధ్యక్ష, మరి ఈ సుపం మహేశ్వరి ఎంత స్మార్ట్ అంటే అధ్యక్ష, పెద్ద స్టార్టప్స్కి కింద మీద పడి 7 చెరువుల నీళ్లు తాగితే కానీ ఒక్క యూనికాన్ చేయలేదు అధ్యక్ష. ఈ ఒక్క సుపం మహేశ్వరి 12 సంవత్సరాల్లో 3 యూనికాన్ చేసిన ఘనత మరి సుపం మహేశ్వరి అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. వరే మనవడా, యూనికాన్ అంటే నీ కంపెనీ వాల్యుయేషన్ కనీసం 8,300 కోట్ల రూపాయలు ఉండాలిరే. నువ్వు బాగా కష్టపడాలి, సరేనే? ఈ వీడియోలో మనం కొత్త ఐడియాస్ ఎట్లా వెతకాలి, ఆ తర్వాత ఆ ఐడియాని మార్కెట్ రీసెర్చ్ ఎట్లా చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఎక్స్పాన్షన్ ఎట్లా చేయాలి, మరీ ముఖ్యంగా కస్టమర్స్ ఎక్కువ మందిని ఎట్లా రప్పించుకోవాలి, మార్జిన్ ఎట్లా పెంచాలి, ఇవన్నిటిని గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ జంప్ ఇన్ టు ది లెర్నింగ్స్. ప్రపంచంలో చాలా వరకు స్టార్టప్స్ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే తరుణంలో అది కాస్త బిజినెస్ లెక్క మారింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన అంటే జీరోదా ఉంది, అడిడాస్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది. అతనికి పిల్లలు పుట్టినప్పుడు అతనికి కావలసిన వస్తువుల కోసం ఇక్కడెక్కడ ట్రై చేశాడు, బట్ అతనికి దొరకలేదు. సో అతను ఫారెన్కి తరచుగా వెళ్తూ ఉంటాడు బిజినెస్ గురించి. సో అలా సామాన్లు తీసుకొచ్చాడు, అతని పిల్లలకి వాడాడు. సో దాని తర్వాత అతనికి అనిపించింది, నాలాంటి ఫాదర్స్, నాలాంటి తండ్రులకి ఎంత బాధ వస్తుంది వాళ్ళ పిల్లల కోసం సరైన సామాన్లు తీసుకోకపోతే. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అతను స్టార్ట్ చేసిందే ఫస్ట్ క్రై. మనం ఏదైనా సరే సర్వీస్, ప్రోడక్ట్ని లాంచ్ చేసే ముందు తెలుసుకోవాల్సింది అవైలబిలిటీ. అంటే మనకంటే ముందు అసలు ఆ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉందా లేదా నిజంగా. ప్రోడక్ట్ రీసెర్చ్ వచ్చేసి 3 స్టేజెస్లో జరుగుతుంది. ఒకటి కామన్ ప్లాట్ఫామ్. ఒక పని చేద్దాం, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వెళ్ళి అంటే కిడ్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేద్దాం. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చాలా అంటే చాలా కేటగిరీస్ ఉన్నాయి, కానీ చిన్నపిల్లలకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మాత్రం స్పెసిఫిక్గా దొరకట్లేవు, అంటే కావాల్సినవి దొరకట్లేవు. ఒకటి, వాటి ప్రైజింగ్ కూడా కరెక్ట్గా సెట్ అయ్యలేవు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే చూడడం జరిగింది. రెండవది, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లలో అంటే చిన్న పెద్ద షాపులలో వెళ్ళి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తే అక్కడ వెరైటీస్ చాలా లిమిటెడ్ ఉన్నాయి. ఇంకోటి, ఇది మనిషిని చూసి ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొంచెం సూటు బూట్ వేసుకొని వస్తే ఎక్కువ ప్రైస్, ఒకవేళ నార్మల్గా వస్తే చిన్న ప్రోడక్ట్స్ చూపించడం. ఇదంతా చూసిన తర్వాత మార్కెట్ గ్యాప్ అయితే ఉంది. ఈ మార్కెట్ గ్యాప్ని ఫిల్ చేయడానికి 2010లో ఫస్ట్ క్రైని స్టార్ట్ చేయడం జరిగింది. ఏం నేర్చుకున్నాం మనం? మన లైఫ్లో మనం చూసే బిగ్గెస్ట్ ప్రాబ్లమే మనకు సొల్యూషన్ అవ్వచ్చు.
2010లో స్టార్ట్ చేసిండు. స్టార్టింగ్లో అన్ని ప్రోడక్ట్స్ తీసుకొస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఓన్లీ టాయ్స్ మీద మాత్రమే ఫోకస్ చేసిండు. సో అది కూడా పూణే, మెట్రో సిటీ పూణేలోనే స్టార్ట్ చేసిండు. ఫ్రెండ్స్ వాళ్ళని చెప్పడం అండ్ ఇలా ఇతను టెస్ట్ చేసిండు అసలు ఈ కామర్స్ వెబ్సైట్ అసలు నడుస్తుందా లేదని. సో మంచి రెస్పాన్స్ వచ్చింది, అతనికి కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది. సూపర్ మహేశ్వరి కంజూసీ చేసే మనిషి కాదు, ఖర్చు పెడతాడు. బట్ ఆలోచించి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఖర్చు పెడతాడు ఖచ్చితంగా. ఇతని మైండ్ సెట్ ఎలాంటిదంటే చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తెచ్చి ఒకేసారి ఫెయిల్ అవ్వడం కంటే మెల్లిమెల్లిగా చిన్నగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ చిన్న దాంతోటే చాలా పెద్ద కూడా గ్రో అవ్వచ్చు. ఒక షాప్ అయితే పెట్టేసిండు. ఇప్పుడు ఏమైనా తక్కువ ఎఫర్ట్లో తక్కువ ఖర్చుతోటి పెద్దగా ఏదైనా చేయొచ్చా అంటే ఇతనికి ఐడియా వచ్చింది అగ్రిగేటర్ మోడల్. ఏం లేదు, చాలా సింపుల్. నువ్వు ఒక వెబ్సైట్ని తయారు చేసావు, నీ ప్రోడక్ట్ని నువ్వు అమ్ముతావు ఆ వెబ్సైట్ ద్వారా. మిగతా రీటైలర్స్ ఎవరైతే ఉంటారో నీ లెక్కనే అమ్మేటోళ్ళు వాళ్ళు కూడా నీ వెబ్సైట్ ద్వారా అమ్ముతారు. సో ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్. ఇలా చేయడం వల్ల మెయిన్ లాభం ఏంటంటే ఇతని ప్రోడక్ట్స్ అమ్ముతున్నాడు అండ్ ఎవరైతే కస్టమర్ వస్తారో ఇతను ఒక్కడే ప్రోడక్ట్ చూసి ఇతనైతే అన్ని డిఫరెంట్ ప్రోడక్ట్ని అయితే అమ్మలేడు కదా. సో ఇలా డిఫరెంట్ పర్సన్స్ అందరు అమ్ముతున్నారు అనుకోండి ఒకే ప్లాట్ఫామ్ ద్వారా. సో వచ్చే కస్టమరు అక్కడ నుంచెల్లే ప్రోడక్ట్ తీసుకునే ఛాన్స్ మ్యాక్సిమం పెరుగుతుంది, ఎందుకంటే వెరైటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ రోజు చూస్తే కనుక వీళ్ళ వెబ్సైట్ ద్వారా 6,000 బ్రాండ్స్ ఉన్నాయి అండ్ 2 లక్షల కంటే డిఫరెంట్ ఐటమ్స్ వీళ్ళు సేల్ చేస్తున్నారు. స్టార్టింగ్లో వీళ్ళు టాయ్స్ మాత్రమే స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు చిన్నపిల్లలకి సంబంధించిన ప్రతిదీ దొరుకుతుంది. లైక్ క్లాత్స్ దొరుకుతాయి, షూస్ దొరుకుతాయి, బాటిల్స్, డైపర్స్. ఏం నేర్చుకోవాలి మనం ఇక్కడ నుంచి? మన దగ్గర ఎవరైనా సరే కస్టమర్స్ వచ్చి ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు అనుకోండి, ఇంకొక ప్రోడక్ట్ కోసం వేరే షాప్కి వెళ్తున్నారు అనుకోండి, మీరు కూడా ఆ ప్రోడక్ట్ని తెచ్చి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలది ఆడుకునే బొమ్మలే కావచ్చు, ఇంకా క్లాత్సే కావచ్చు, చిన్న షూజు, ఇవన్నీ రిలేటెడ్ ఆ చిన్నపిల్లలకి రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అమ్మవచ్చు. సో ఇక్కడనే తీసుకొని వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లంబింగ్ సర్వీస్ చేస్తారనుకోండి, ప్లంబింగ్ సర్వీస్తో పాటు కొన్ని వస్తువులు లైక్ పైప్స్, ట్యాప్స్ ఇవన్నీ తీసుకొచ్చారు మీ వెంట. ఇప్పుడు కస్టమర్కి సర్వీస్ ఇచ్చేటప్పుడు ఏదైనా పాడైపోయింది అనుకోండి, సార్ మా దగ్గర ఆల్రెడీ వస్తువు ఉంది, మీరు కావాలంటే హార్డ్వేర్లో దాని ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఆ ప్రైస్ కంటే కొంచెం తక్కువకే నేను ఇస్తాను, అలానేసే క్విక్ సర్వీస్ చేస్తాం మేము అని కస్టమర్కి చెప్పారనుకోండి, ఇలా కస్టమర్స్ చాలా సాటిస్ఫై కూడా అవ్వచ్చు. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది, మెయిన్ మీ టైం సేవ్ అవుతుంది, కస్టమర్ టైం సేవ్ అవుతుంది, మీరు ఇంకా 2 చోట్ల ఎక్కువ సర్వీసెస్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మెయిన్గా వచ్చే ప్రశ్న ఏంటంటే కాంపిటీటర్స్ తోటి ఎట్లా బతుకుతాం? అసలు కాంపిటీటర్స్ తోటి బతికే ముందు అసలు కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు కామన్ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ అవి పెద్దగా ఫోకస్ చేయట్లేవు. అండ్ ఇప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టార్లో చూస్తే కనుక మనం మాత్రమే ఉన్నాం, ఎందుకంటే ఈ కామర్స్లో ఆ టైంలో అంత గ్రో అవ్వలేదు. అండ్ ఇప్పుడు ఎవరైనా వీళ్ళకు కాంపిటీషన్ ఉన్నారంటే అది వచ్చేసి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, లైక్ ఈ షాప్స్ ఏవి, మాల్స్, ఈ చిన్న షాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మెయిన్ కాంపిటీషన్ వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళతోటి డైరెక్ట్గా ఏది మనం చేయలేం, ఎందుకంటే ఇండియా టచ్ అండ్ ఫీల్ మార్కెట్. కస్టమరు ఆ టైంలో ఆన్లైన్లో ఏదైనా తీసుకోవాలంటే చాలా భయపడేటోళ్ళు, ఎందుకంటే ఆన్లైన్లో కొంచెం గడబడి అయిందనుకోండి డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ఇప్పటికి కూడా ఈ మాట నడుస్తుంది, ఆఫ్లైన్లో డైరెక్ట్గా చెక్ చేసి మంచిగా చూసుకో. ఆన్లైన్ నుంచి వస్తుంది, ఎవరు పంపిస్తున్నారో, ఎట్లా వస్తుందో, ఏమైనా డ్యామేజ్ అయినా సరే ఇబ్బంది ఎందుకు, అవసరం ఆ రిస్క్. సో ఇప్పుడు ఆఫ్లైన్లో ఏదైనా సరే తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక 2-3 సార్లు వెళ్తే కొంచెం పరిచయం పెరిగిపోతుంది. సో ఇలా కూడా ఆఫ్లైనే ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు. ఇప్పుడు కస్టమర్లో ట్రస్ట్ పెరగాలి, ఆన్లైన్ నుంచి ఏదైనా సరే తీసుకోవచ్చు అనే ట్రస్ట్ పెరగాలంటే ఏదో ఒక మిరాకిల్ అయితే చేయాలి. సో ఇతనికి ఒక ఇన్నోవేటివ్ ఐడియా వచ్చింది. ఆ ఐడియానే ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఏదైనా సరే ఆ ఐడియానే కాపీ చేస్తాయి. ప్రజలారా మీకు ఒక డౌట్ ఉంది, నాకు అర్థమైంది. ఏదైనా సరే తీసుకునే ముందు దాన్ని ట్రై చేయడం మనకు అలవాటు. సో మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో మా యొక్క షాప్ ఉంది, ఆ షాప్కి వెళ్ళి మీరు ఎంచక్క ఆ ప్రోడక్ట్ని ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే ఆ తర్వాతనే మీరు ఆర్డర్ ఆన్లైన్లో చేసుకోండి. ఇప్పుడు ఆ ఆఫ్లైన్ స్టోర్ని ఎలా డిజైన్ చేస్తారంటే ఎలాగైతే వెబ్సైట్లో చూపిస్తారో అదేవిధంగా ఆఫ్లైన్ స్టోర్లో కూడా డిజైన్ చేస్తారు. సో ఈజీగా వెబ్సైట్లో ఏదైతే చూస్తారో ఆ విధంగానే షాప్లో వెళ్ళి కూడా ఈజీగా దొరికేస్తుంది. అండ్ దీనివల్ల కస్టమర్స్కి కొంచెం కిక్ వచ్చింది. సో ఇలా ట్రై చేయడానికి 400 కంటే ఎక్కువ స్టోర్స్ మన భారతదేశంలో ఓపెన్ చేసేసారు. ఇప్పుడు కస్టమర్కి ట్రస్ట్ వచ్చిందా లేదా? ఇప్పుడు మీరు నాకు అడగొచ్చు, డిఎస్ ఇప్పుడు 400 స్టోర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో అంటే రెంటు, ఇంటీరియర్ డిజైను, ఆ తర్వాత కరెంట్ బిల్లు, సేల్స్ పర్సన్స్ కావాలి, దీని అన్నిటికీ
మేనేజర్స్ ఎంతో ఖర్చు అవుతుంది. మరి ఏంటి ఏం పరిస్థితి చూడండి. నేను గుజరాతీ పక్కా బిజినెస్ మ్యాన్ని. షాప్స్ ఓపెన్ అయితే సేల్స్ మ్యాన్స్ వస్తారు, రెంట్ కడతారు, కరెంట్ బిల్ కడతారు, కానీ నేను కట్టా. సో ఇతను ఏం చేసిండంటే స్టార్టింగ్లో కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేసిండు, దాని తర్వాత ఫ్రాంచైజ్ మోడల్ని అడాప్ట్ చేసిండు. ఇప్పుడు నువ్వు ఫ్రాంచైజ్ ఇస్తానంటే వచ్చేవారని తీసుకుంటారా? తీసుకోరు. ఈయనేమంటాడంటే ఇప్పుడు నీకు ప్రోడక్ట్ సప్లై చేసేది నేను, ఆ తర్వాత కస్టమర్ని పంపించేది కూడా నేనే. ఎందుకంటే వెబ్సైట్లో డిఫరెంట్ ప్రోడక్ట్ చూసిన తర్వాత వాళ్ళ దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు షాప్ ఓపెన్ చేసుకో, సామాన్లు నేనే పంపిస్తున్నా, కస్టమర్ని కూడా నేనే పంపిస్తున్నా. హాయిగా షాప్ ఓపెన్ చేసుకొని అమ్ముకోలేవా? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బిజినెస్ మ్యాన్ టాలెంట్ చూడండి. ఇతను షాప్స్ ఓపెన్ చేయాలి, కానీ ఖర్చు ఇవన్నీ పెట్టుకోలేను. సో ఇక్కడ షాప్స్ ఓపెన్ అయిపోయినాయి. ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే కస్టమర్ ఇస్తుండు, ఆ తర్వాత ప్రోడక్ట్ కూడా అతను ఇస్తుండు, హాయిగా అమ్ముకుంటా. సో ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం నేర్చుకున్నాం? డోంట్ బీ రిజిడ్. నేను ఆఫ్లైన్లోనే అమ్ముతా, నేను జస్ట్ ఆన్లైన్లోనే అమ్ముతా, గట్ల కాదు. నీ కస్టమర్ బిహేవియర్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నువ్వు అడాప్ట్ అవ్వు. లేదు నేను గిట్లనే చేస్తాను, రాజకీయ నాయకుడు లెక్క చేయ, ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ లెక్క చేయి. కస్టమర్స్ ఎట్లా అంటే గట్లానే. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించండి. మనం మళ్ళీ ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ ద్వారా కస్టమర్కి అయితే నమ్మకం వచ్చేసింది. సో ప్రోడక్ట్ని బుక్ చేసుకుంటారు. సో దాన్ని డెలివర్ చేయాల్సింది ఎవరంటే థర్డ్ పార్టీ వాళ్ళు. వీళ్ళైతే డైరెక్ట్ డెలివర్ చేయలేరు కదా ప్రతి ఒక్కరికి. సో ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే టైంకి పంపించేవాళ్ళు కాదు, 2 రోజులది 4 రోజులు పంపించేవాళ్ళు, కొన్నిసార్లు విరగొట్టి పంపించేవాళ్ళు, అంటే సరి అయిన కేరింగ్ చూసుకోకపోవడం వల్ల. సో ఇదంతా చూసిన తర్వాత ఇతనికి విరక్తి వచ్చేసింది. ఎందుకంటే ఫీడ్బ్యాక్ తగ్గిపోతుంది. ఫీడ్బ్యాక్ తగ్గిపోతే కస్టమర్స్ మళ్ళీ లాస్ అయినట్టే కదా. సో ఇతను ఏం చేసినట్టే ఇదంతా కాని పని, కానీ నేనే లాజిస్టిక్స్ స్టార్ట్ చేస్తాను, ఎక్స్ప్రెస్ బీస్ అనే లాజిస్టిక్స్ని స్టార్ట్ చేసేసిండు. ఈ కంపెనీ ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే ఈ ఫస్ట్ క్రై ప్రోడక్ట్స్ అన్ని డెలివర్ చేస్తుంది టైంకి, మరియు మిగతా బ్రాండ్స్వి కూడా ఎవరైతే సేల్ చేస్తారో ఈ కామర్స్ ద్వారా, సో వాళ్ళది కూడా డెలివర్ చేయడం స్టార్ట్ చేసేసింది. సో వీళ్ళు బాగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం వస్తున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రయత్నంలో రెండో కంపెనీ యూనికార్న్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మనకి ఎన్నైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్కి అన్ని సొల్యూషన్స్ ఇచ్చినాం అనుకో, అవన్నీ బిజినెస్లే. ఎంత పెద్ద ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్తే అంత పెద్ద బిజినెస్. వెతుకుతూనే ఉండు. అరే బంటి, నీకు ప్రాబ్లం దొరికిందా ఏంటి? వరే మనవడా, అంత జాగ్రత్తగా నేర్చుకుంటున్నావా? లేదంటే పెద్ద గట్టి తీసుకొస్తే. ఇప్పుడు మార్కెటింగ్ గురించి మాట్లాడదాం. చూడండి, చిన్నపిల్లలకు రిలేటెడ్ ఏ వస్తువు అయినా సరే డైరెక్ట్గా ఏది దొరికితే అది తీసుకోకుండా పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో అదే తీసుకుంటాం. ఈ సబ్బు తీసుకోంటే ఆ సబ్బే తీసుకుంటాం, ఇది బాగుంటుందా అంటే అదే తీసుకుంటాం. ఖచ్చితంగా పెద్దవాళ్ళ సజెషన్ని తీసుకుంటాం. సో వీళ్ళు ఏం చేశారంటే పేరెంట్స్ కమ్యూనిటీస్ని బిల్డ్ చేసారు. లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కాదులేండి, యూట్యూబ్. సో ఈ డిఫరెంట్ ఫీల్డ్స్ ద్వారా వీళ్ళు కమ్యూనిటీస్ ద్వారా పేరెంట్స్కి ప్రతిసారి చెప్తారు, ఈ కొత్త ప్రోడక్ట్ ఇది ఇలా వాడాలి ఇలా అని శాంపుల్స్తో పాటు చూపిస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, ఎలా వాడాలో అర్థమవుతుంది. సో దాన్ని అలా వాడతారు. వీళ్ళు బేబీకి రిలేటెడ్ ప్రతిదీ, హెల్త్ గురించి కానీ ప్రతిదీ అక్కడ షేర్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే లూప్ క్రియేట్ అవుతుంది. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఆ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళకి పంపించడం. సో ఇలా లూప్ అవ్వడం వల్ల వీళ్ళకు సేల్స్ అనేది బాగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, ట్రస్ట్ కూడా బిల్డ్ అవుతుంది. వీళ్ళు ఇంకొక జబర్దస్త్ స్ట్రాటజీ చేసిరు. ఏంటంటే వీళ్ళు 10,000+ హాస్పిటల్స్ తోటి టైప్ అయ్యి అక్కడ ఫస్ట్ క్రై బాక్స్ని లాంచ్ చేసారు. ఇదేంటంటే ఎప్పుడైతే ఒక హాస్పిటల్లో ఒక బాబు పిల్ల పుట్టినప్పుడు వీళ్ళ హాస్పిటల్ సైడ్ నుంచి ఒక బాక్స్ని ఇస్తారు అన్నారు, ఫస్ట్ క్రై బాక్స్ని. సో వాళ్ళ పేరెంట్స్ దాన్ని తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది ఒక గిఫ్ట్ లెక్క. హాస్పిటల్ వాళ్ళకు నష్టం లేదు, వాళ్ళకు కొంచెం రెప్యుటేషన్ పెరుగుతుంది. అండ్ ఇండైరెక్ట్గా వీళ్ళ ఫస్ట్ క్రై బాక్స్ వల్ల ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ జరిగిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో కూపన్ కోడ్ ఇలాంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ చక్కర్లో ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారి ట్రై చేద్దాంలే, మనకు కూపన్ కోడ్ ఉంది కాబట్టి కొంచెం డిస్కౌంట్ వస్తుందని ఆ షాప్కి విజిట్ చేయడం, లేదంటే ఆ వెబ్సైట్కి విజిట్ చేయడం, అక్కడ నుంచి వెళ్ళి ప్రోడక్ట్ తీసుకోవడం. అండ్ ఎలాంటి అవసరం ఉన్నా సరే అక్కడే ఖచ్చితంగా వెళ్ళడం, ఎందుకంటే ఒక ట్రస్ట్ బిల్డ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ క్రై బాక్స్లో ఏముంటుందంటే కేసీఆర్ కిట్ లెక్కనే సేమ్, సబ్బు, నూనె, ప్యాంపర్, శానిటైజర్, ఇంకా ఎక్సెట్రా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, డిఎస్ ఇంతమంది ఇన్ని హాస్పిటల్స్లో ప్రోడక్ట్ని ఇలా ఫ్రీగా ఇవ్వడం అంటే ఒక ప్రోడక్ట్ ఒక 1000-2000 ఉండొచ్చు, మళ్ళీ ఇదంతా వీళ్ళకు చాలా ఎక్స్పెన్స్ అయిపోతుంది కదా. సో వీళ్ళు దానికి కూడా
వీళ్ళు ఒక స్ట్రాటజీ యూజ్ చేశారు. ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఏం చెప్తారంటే మీ ప్రోడక్ట్స్ కూడా ఈ కిట్లో యాడ్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా మీ ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. సో మీకు నెక్స్ట్ మీ బ్రాండ్ రిలేటెడ్ ప్రోడక్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా వీళ్ళు తక్కువలోనే 50-100 రూపాయలకి ఒక ప్రోడక్ట్ని తయారు చేసేస్తారు, దాన్ని ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. గ్రేట్ స్ట్రాటజీ. ఇప్పుడు చూడండి 50-100 రూపాయలు కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ తోటే ఎంతమంది వీళ్ళ దగ్గర వస్తారో చూడండి. సో ప్రతిసారి ఒక 10% అనుకున్నా సరే ప్రతి ఇయర్ వీళ్ళ దగ్గర కస్టమర్స్ పెరగాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు మాట్లాడదాం వీళ్ళు అసలు ఈ బిజినెస్ని ప్రాఫిటబుల్గా ఎలా చేంజ్ చేశారు అనేది. చూడండి మన భారతదేశంలో 114 యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయి. దాంట్లో 17 స్టార్టప్స్ మాత్రమే ప్రాఫిటబుల్గా ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసి ఇది. అయితే ఈ కంపెనీ కొంచెం లాస్లో నడుస్తుంది, కానీ ఈ వ్యక్తి ఎంత తెలివైనడో మనం చూసినాం కదా. సో కొన్ని రోజుల్లోనే ఇతను మళ్ళీ ప్రాఫిటబుల్గా అయిపోతాడు. ఎట్లానో చూద్దాం. సో వీళ్ళు ఇప్పటివరకు చేస్తుంది ఏంటంటే ఈ కామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేసేసి డిఫరెంట్ బ్రాండ్స్ ప్రోడక్ట్స్ని వీళ్ళు అమ్ముతున్నారు. సో మ్యాక్సిమం మార్జిన్ ఆ బ్రాండ్స్కి వెళ్తాయి, వీళ్ళ కమిషన్ చాలా తక్కువ వస్తుంది. కానీ వీళ్ళే కనుక ఒకవేళ ప్రోడక్ట్ని తయారు చేసి అమ్మిరు అనుకోండి, ఆ ట్రస్ట్ అది మెయింటైన్ చేసి అమ్మిరు అనుకోండి, 60-50% మార్జిన్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి వచ్చేస్తుంది. అయితే ఇదండి మొత్తానికి సూపర్ మహేశ్వరి యొక్క ఫస్ట్ క్రై కంపెనీ యొక్క కేస్ స్టడీ. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకోవచ్చు చూడండి. ముందుగా ఐడియాస్ ఎలా వస్తాయి, మార్కెట్ రీసెర్చ్ ఎట్లా చేయాలి, ఆ తర్వాత మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఫ్రాంచైజ్ మోడల్ని ఎట్లా అప్లై చేయాలి, విన్ సిచ్యువేషన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, మ్యాక్సిమం మార్జిన్స్ ఎట్లా తీసుకురావాలి. సో ఇలా ఈ పర్స్పెక్టివ్ తోటి ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ గ్రో అవ్వాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. మన భారతదేశం డెవలప్డ్ నేషన్ కావాలంటే పేదరికం పోవాలంటే జాబ్స్ క్రియేట్ అవ్వాలి. మరి గవర్నమెంట్ జాబ్స్ తోటే సరిపోదు, మెజారిటీ పబ్లిక్ డిపెండ్ అయ్యేది ప్రైవేట్ సెక్టార్ మీద. సో కొత్త స్టార్టప్స్ రావడం వల్ల, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల పేదరికం నిర్మూలన జరుగుతుంది. మన భారతదేశం ఇంకా ర్యాపిడ్గా గ్రో అవుతుంది.